సీఎం రేవంత్ రెడ్డిని తాకే శక్తి కూడా లేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. చాయ్వాలా అని చెప్పుకునే ప్రధానమంత్రికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూనే కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా ధర్మపురి మండల కేంద్రంలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన అంబులెన్స్ ను ప్రారంభించారు. ఆ తర్వాత వెలగట్టూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనంతో పాటు గోదామును ప్రారంభించారు. అనంతరం పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా బుర్ర రాములు గౌడ్, వైస్ చైర్మన్ గా సత్తిరెడ్డితో పాటు పలువురు పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయగా వారికి విప్ అడ్లూరి శుభాకాంక్షలు తెలిపారు. పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధితో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన పాలకవర్గం కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ ప్రభుత్వాన్ని కూల్చేశామని మాట్లాడుతూ విష ప్రచారాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో ఎవరిని కొనుగోలు చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని తాకే శక్తి లేని చేతకాని బీఆర్ఎస్ నాయకులు ఫామ్ హౌస్లో ఉండి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగ్పూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కీలు బొమ్మ అంటూ విమర్శించారు. 8,000 కోట్ల రూపాయల విలువైన విమానంతో పాటు అత్యంత ఖరీదైన సూట్లు ధరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో చెప్పాలన్నారు. ఇలా మాట మాట్లాడితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ ఐసత్తులో మాట్లాడతాను ప్రభుత్వం పడిపోతుందని చెప్పి ఏ స్థాయిలో అయినట్టు బిల్డర్లు వచ్చి మేము డబ్బులు పెడతాము ఎవరు దానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే పేరు చెప్పని రాదు. ఏ ఎమ్మెల్యేను కొంటాడు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఇట్లా తాకే శక్తి కూడా ఎవరికి లేదు. ఎవడా పడగొట్టేది చేతగానంలో ఫామ్ హౌస్లో కూర్చొని ఏది పడితే అదే మాట్లాడితే రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాను అదే బుద్ధి చెప్తారో. ఇలా మాట మాట్లాడితే ఏంది ప్రజలతో ఎన్నుకోబడ్డ చట్టం ద్వారా శాసనసభ్యులు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిని పడిపోతుంది అంటే ఎట్లా పడేస్తావు నువ్వు? ఏ లెక్క ప్రకారం పడేస్తావు నువ్వు? అరే ఇలా మొత్తం 64 మంది శాసనసభ్యులు అందరం కూడా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల మా యొక్క నియోజకవర్గం లోపల ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి పదవి వచ్చిన పక్క పెట్టి ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేయాలని చెప్పి ముందు పెట్టినటువంటి నాయకులు ఎవరు అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసిన మన్మోహన్ సింగ్. ఆ దమ్మున్నదా నీకు? నాగపూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ చేతిలో కిలిబొమ్మాయి ఆడింది ఆట పాడింది పాట కాకుండా 8,000 కోట్ల రూపాయలతోని ఫ్లైట్లు లల్లాలు తిరుగుతావా? 8,000 కోట్ల రూపాయలు ఎవరి సొమ్మాను? మోడీ తిరిగే 8,000 కోట్ల రూపాయల ఫ్లైట్, ఆయన వేసుకున్న సూటు కోట్ల రూపాయల దాట. ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఇదంతా? బ్రహ్మచారివే కదా, చాయ్వాలవే కదా. భారతీయ జనతా పార్టీ మాట్లాడే నైతిక హక్కు లేదు దేశంలో. ఇలా ప్రాణం అర్పించిన దేశంలో ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏంటంటే గాంధీ కుటుంబం.